నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన జన సైనికులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. నెల్లూరులోని జనసేన కార్యాలయానికి వెళ్లిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తదితరులను కలిసి అభినందించారు. ఎన్నికల ముందు తాను జనసేన నాయకులు కార్యకర్తలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తా అని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని జనసేన నేతలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలైన అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించేదానికి కృషి చేస్తాం. కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జన సైనికుడి రుణం తీర్చుకుంటారని చెప్పిన మాట ఇస్తూ, తరచుగా ఈరోజు వచ్చామా వెళ్ళామని కాదు, తరచుగా ఓ 2 నెలలకు ఒకసారి, ఓ 3 నెలలకు ఒకసారి జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారితో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా జన సైనికులందరికీ మనవి చేస్తుంది ఒకటే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అంటే అది ఒక్క నా కార్యాలయమే కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఆ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ప్రజా సమస్య పరిష్కారం కావాల్సి వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సూచన అయినా, సలహా అయినా నేరుగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి నాకు తెలియదు.